జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను పట్టుకొని ఇప్పుడు జగన్ నా 4వ పిల్ల అని చెప్పి పవన్ కళ్యాణ్ సంబోధిస్తున్నాడు. అతనికి 4 పిల్లలు కాదు 5 పిల్లలు ఎంతమందికి ఏం చెప్పినా కూడా ఈరోజు ఒక అంటూ జనసేన పెట్టాడు. ఏ రోజున ఇప్పుడు ఆయన ఎన్నికీడుతున్న పెద్ద నాయకులు కానీ కాపు సంబంధించిన ముద్రగడ పద్మనాభం కానీ లేదంటే వాళ్ళు సలహాలు తీసుకుని అర్రాన్ జోగయ్య కానీ వాళ్ళు ఎన్నికీడితే ఎందుకు ఉండలేకపోయారు? ఈరోజు వాళ్ళకు ఒకటే కాన్సెప్టు. ఆయనేమో వేరే వాళ్ళ పల్లకిని మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు వ్యక్తి అభిమానం చంపుకోలేక వాళ్ళ దగ్గరికి పోలేక మేము నాయకుడు అని నాయుళ్ళని వాళ్ళు పోయారు. ఈరోజు వాళ్ళ దగ్గర ఉండలేకపోవడానికి మెయిన్ కారణం అతను చేసే ప్రవర్తనే కదా. అతని కిందను నాయకులు అతను నమ్మక వీళ్ళ దగ్గరకు వస్తుంటే ఇంకా వాళ్ళు ఏం నమ్ముతారంటారు? ఆయన ఏం చేశాడో చెప్పమనాలి. అతను ఆ ఇంగిత జ్ఞానానికి ఆయన వదిలేసేయాలి, మనం కాదు. జనాలు చూడరా వాళ్ళు ఎన్నికీడుతున్న వాళ్ళు ఎట్టా ఏం చేశారనేది వాళ్ళకి తెలియదా? మరి అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిస్తామని చెప్పి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు బీజేపీ కలిసింది. బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు అడిగిందండి? సుమారు 6-8 అడుగుతున్నారు. 20%, 25% ఉన్న ఓటింగ్ ఉన్న కాపు నాయకులు ఎంతమంది అండి? ఏమన్నా 4 లొంగాల 24 ఎమ్మెల్యేలకు లొంగారు, 2 ఎంపీలకి 3 ఎంపీలకి లొంగారు. ఈరోజు 2 అంటున్నారు, మళ్ళీ 3 కూడా కాదు 2 అంటున్నారు. మరి 1% లేని బీజేపీని కలుపుకొని 28 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప. అప్పుడంటే ఎవరు అభిమానం తాకట్టు పెట్టినట్టు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీకి వాళ్ళ మన నాయుడు గారు అన్న అభిమానాన్ని తాకట్టు పెట్టాడా లేదా వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే కదా, ఆత్మాభిమానం తట్టుకోలేక కదా వైఎస్ఆర్ తరఫున వీళ్ళు వచ్చింది. ముద్రగడ పద్మనాభం కానీ అర్రాన్ జయగం వాళ్ళు నిజమైన కాపు నాయకులు, వీళ్ళు కాదు. వీళ్ళు చిరంజీవి పెట్టాడు, తీసేసాడు, వెళ్ళిపోయాడు. అతని పని అది చేసుకుంటున్నాడు. ఈరోజు కాపులందరినీ తాకట్టు పెట్టింది వ్యక్తి ఎవరంటే ఈయనే. జగన్ గెలుస్తాడు రేపు 100%. దాంట్లో మీరు చెప్పాల్సిన పని లేదు. 170 సీట్లు 100% వచ్చేది. మరి ఒక మాట, తెలుగుదేశం, జనసేన పార్టీ రేపు ఆ సునామీలో కుట్టుకుపోద్ది అన్నారు కదా, ఫ్యాన్ పార్టీ. అసలు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వీళ్ళు కలిసి బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఎమ్మెల్యేలు, ఇన్ని ఎంపీలని వాళ్ళు చెప్పగలిగారా? చెప్పలేరు. ఒక్క మాట కూడా వాళ్ళు చేయలేదు. పోనీ చంద్రబాబు గవర్నమెంట్లో పాతది రుణమాఫీ అన్నాడు, ఎంతమందికి వేశారండి? కనీసం 2 రుణమాఫీలు చేశాడా? 4 విడతలుగా వేస్తున్నాడు, 2 విడతలు ఎగ్గొట్టాడు. ఏ రకంగా వేయాలి ఆయన నమ్మి ఓట్లు? మీరే చెప్పండి. మేము చెప్పాల్సిన పని ప్రజలకు ఆ మాత్రం తెలవదా? రైతులకు తెలవదా? రుణమాఫీ చేస్తాము ఇప్పుడు కూడా వస్తున్నాడు. రుణమాఫీ ఏముంది, 36 హామీలు తీసుకొని వస్తున్నాడు. ఈరోజు ఆ నమ్మకం లేకే కదా వాళ్ళు వచ్చి ఈరోజు అడుగుతుంది. ఈరోజు ఓట్ల కోసం ఏం చేస్తాను నమ్మకే కదా జనాలు ఇన్ని పార్టీలు కలుపుకొని వస్తున్నాడు కదా.